సార్లు చక్కగా వస్తలేరంట, పోరలను కింద కూసబెడుతున్నారంట, ఎట్లా పంపియాలే? గా బిల్డింగ్ చూసినావా ఎట్లున్నదో? మన పిల్లగానికి ఏమన్నా అయితే హర్రే ఆడుకుంటానికి ఓ గ్రౌండ్ లేకపాయే, తాగటానికి మంచి నీళ్ళు కూడా దొరకకపాయే. ఇవాళ రేపు తెలుగు మీడియంలో చదివితే ఏమన్నా నిలువుంటదా? ఇగో సర్కార్ బడికి పంపమంటే గిన్ని చెప్తుంటారు మళ్ళా, కానీ అంతటా గిట్లుంటేనా? ప్రైవేటు దిక్కు ఒమ్మన్న ఓరు కావచ్చు. మేడం బోర్డు మీద పాఠం చెప్తుంటే పోరలు బుద్ధిగా ఇనుకుంటా వొయ్యిలా రాసుకుంటున్నారు. చక్కటి బెంచీలు, గోడల మీద మంచి మంచి బొమ్మలు, ఆడుకుంటానికి గ్రౌండ్. ప్రైవేట్ స్కూల్ కాదుల్లో, గవర్నమెంట్ బడే. నల్గొండ జిల్లా పోలేపల్లి రామ్నగర్ సర్కార్ బడిని గింత చక్కగా మార్చుకున్నారు ఊరోళ్ళంతా కలిసి. పిల్లలకు మంచి క్లాస్ రూమ్లు, బెంచీలు, చుట్టూ పారిగోడ, ఆడుకుంటానికి సౌలతి. బడిలా ఏమేం కావాలనో అన్ని వేసుకున్నారు. అంత ఊరి సర్పంచి పనితనమేనట. దాతలిచ్చిన పైకం, ఎమ్మెల్యే నిధులు, గ్రామ పంచాయతీ పైకం, మన ఊరు మన బడి పైసలు కలిపి సర్కారీ స్కూల్ ను గింత మంచిగా తయారు చేసిండట. పేరు బ్రహ్మచారి. ఊర్ల సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఊరోళ్ళు ఎవరైనా పిల్లలందరినీ గవర్నమెంట్ బడికే తోలిస్తారట. ప్రజాప్రతినిధుల పిల్లలు కానీ మిగతా గ్రామస్తుల పిల్లలు ఇక్కడ ఎవరైతే ఈ పాఠశాలలో చేర్పిస్తారో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పేసి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. గింత చక్కటి సౌలతులు చేసి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పినాక 1000 ఫీజులు కట్టి ప్రైవేట్కి ఎందుకు పంపుతారు? మొత్తం 180 మంది పిల్లలు చదువుతున్నారట ఈ బడిలా. పతేడు గురుకుల పాఠశాల పోటీ పరీక్షలకు ఇండ్లకెళ్లే 15-20 మంది సెలెక్ట్ అవుతున్నారంటే చూడురి మరి. Children are coming to our school with a joy and happyful mood, and they get good education here, and we the teachers are trying our level best. ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీ అన్ని ఇక్కడ మంచిగా ఉంటాయి. సౌకర్యాలు తరగతి గదిలో గానీ, తరగతి గదిలో ఫ్యాన్లు, లైట్లు, బోర్డు అసలు ఎంత బాగా సిస్టమేటిక్ గా గ్రూప్స్ చేస్తారు. పిల్లలు పెరిగే వరకు టీచర్లు సరిపోతలేరట, ఇంకో 2 కావాలని కోరుతున్నారు. కానీ మీదికెళ్లి సర్కార్ పైసలు వంపుడు ఎంత ముఖ్యమో ఊర్లో పట్టించుకొని కావాల్సిన పనులు చేపించుకునేటోళ్ళు సుత గంతే ముఖ్యమన్నట్టు. మన ఊరు మన బడి అని అంతటా గిట్లనే ముంగటికొస్తే గవర్నమెంట్ బల్ల ఆలత జల్దిగానే మారుతుండొచ్చు.